ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారుని గాని నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలయనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరుచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకనూ పెద్దవిగా కట్టెదను. అందున ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.